జై సాయి మాస్టర్. రామభక్త శ్రీ రంగన్న బాబు చరితము నవమాధ్యాయము. శ్లోకం. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. శ్రీ ఎక్రాల భరద్వాజ గారి అనుభవాలు. ఆధ్యాత్మిక సామ్రాట్ అయిన సాయినాథుని ఆశీస్సులతో శ్రీ ఎక్రాల భరద్వాజ గారు అవధూతల దర్శనానికి ప్రాధాన్యతనిచ్చి ఎందరో అవధూతలను భక్తలోకానికి పరిచయం చేశారు. అట్లే రంగన్న బాబు గారిని భక్త కోటికి పరిచయం చేసిన వారిలో భరద్వాజ మాస్టర్ గారు ఒకరు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రంగన్న బాబు గారిని అనేక సార్లు దర్శించి వీరి రామభక్తికి ఆకర్షితులైనారు. మాస్టర్ గారి కోరికపై శ్రీ రామచంద్ర ప్రభుల వారి ఆజ్ఞపై బాబుగారు విద్యానగర్లోని మాస్టర్ గారి గదికి వెళ్ళి గొప్ప మందిరాన్ని షిరిడి సాయి మందిరం నిర్మిస్తామని ఆశీర్వదించారు. బాబుగారు భరద్వాజ గారిని చిన్న కలెక్టర్ బాబు అని సంబోధించేవారు. జనవరి 1, 1995 వెలువడిన సాయిబాబా ఆధ్యాత్మిక పక్ష పత్రికలో రంగన్న బాబు గారిపై భరద్వాజ మాస్టర్ గారి రచన ఈ విధంగా ఉన్నది. సత్వగుణమన్నా దైవీ సంపదన్నా ఇదే కాపోలు. అది మండు వేసవి రోహిణీ కార్త. గుంటూరులో రంగన్నబాబు గారిని దర్శించడానికి బ్రాడీపేటలోని ఒకరి ఇంటికి నేను అంటే మాస్టర్ గారు భరద్వాజ గారు వెళ్ళారు. సరిగ్గా నేను గడపలో అడుగుపెట్టేసరికి శ్రీ రామభక్త రంగన్నబాబు ఎంతో శ్రమతో ఒక పెద్ద బకెట్ నిండా నీరు, ఇంకొక పెద్ద చిలుక చెంబు నిండా నీరు తీసుకుని ఎంతో ఆయాసపడుచు మేడ మీదకు వెళ్చున్నారు. 4-5 మెట్లు ఎక్కి ఆగి కొంత అలసట తీర్చుకుని మరలా పైకెక్కుచున్నారు. నేను మెట్ల మీద వారిని కలుసుకుని నమస్కరించగానే, నమస్కారం, ముసలివాడిని గదయ్యా, ఒక్కసారి ఎక్కలేను. రాముని దయ్య ఏమో ఈ ఎండలో నీరసం అనిపిస్తున్నది. నేను వెనకాలే వస్తాను, నీవు ముందుకు పోయి పైన కూర్చో, అక్కడ కొత్త కుండలో నీరున్నాయి, తాగు అని అన్నారు. అప్పుడు నేను వారితో మాట్లాడుతూ ఆ బకెట్ తెచ్చి పెడతాను, నా చేతికివ్వండి అని అన్నాను. నా మాటకు వారు స్పందిస్తూ, అమ్మో అమ్మో, అట్లా ఇస్తే రాముడు ఒప్పుకుంటాడా అయ్యా, మీరు పైకి వెళ్ళండి, నేను తెస్తాను అని బాబుగారు అన్నారు. వెంటనే నేను పైకి వెళ్ళి మంచినీరు త్రాగి వరండాలో కూర్చున్నాను. బాబుగారు ఆ రోజు మధ్యాహ్న సమయమున నిద్రపోయి లేచి అప్పుడే స్నానం చేసి వస్తున్నారని నాకు అర్థమైనది. మంచినీళ్లు అక్కడే ఉన్నాయి. బాబుగారు క్రింద బావి దగ్గర స్నానం చేశారు. గుడ్డలు కూడా అక్కడే జాడించారు. ఇక ఎందుకు అంత కష్టపడి ఆ నీళ్ళను పైకి మోసుకొస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఆ వయసులో లేనిపోని శ్రమ కల్పించుకున్నందుకు ఆయన చాదస్తం పట్ల నాకు ఎంతో చికాకేసింది. మరుక్షణమే బాబుగారు పైకి వచ్చి, కొద్దిసేపు కూర్చో అయ్యా, ఇప్పుడే వస్తానని చెప్పి ఆ బకెట్లో నీళ్లు వరండాలో అంతా పొందిగ్గా చల్లారు. ఒక్కొక్కసారి ఆరిపోయే లోపల రెండో వరుస నీళ్లు చల్లిన పిమ్మట బాబుగారు నాతో, భక్తులు వచ్చే వేళ అయింది, కాస్త నీళ్లు చల్లితే కూర్చుంటారని అన్నారు. నాకు ఆ విషయం తోచనందుకు నాపై నాకే సిగ్గేసింది. కొత్త కుండలో ఉన్న నీరు ఇచ్చటకు వచ్చిన భక్తులకని చిలక చెంబు నిండా తెచ్చిన నీరు బాబుగారి స్వీయ అవసరానికి ఏమోనని నేను భావించాను. ఇంతలో బాబుగారు తను తెచ్చిన చిలక చెంబు నిండా నీరును వరండాలో గుంటలు ఉంటే వాటి నిండా పోస్తుంటే ఎందుకు పోస్తున్నారో నాకు అర్థం కాలేదు. చివరి గుంట నిండగానే బాబుగారు గబగబా నా వద్దకు వచ్చి నిలబడి, ఇప్పుడు చూడయ్యా అని అన్నారు. ఏదో రాముని మహిమను బాబుగారు చూపించబోతున్నారే అని నేను భావించాను. ఇంట్లో 2 పిచ్చుకలు వచ్చి పెట్టగోడ మీద వాలుతూ ఎంతో గోలగోలగా అరిచాయి. అంతటితో ఎన్నో పిచ్చుకలు అచ్చటకు వచ్చాయి. అవి కేరింతలు కొడుతూ ఆ గుంటలలోని నీళ్లలో మునిగాయి. అప్పుడు బాబుగారు నాతో మాట్లాడుచూ, చూడయ్యా, ఇంత వేసవిలో వాటి దాహం తీర్చేందుకు నీళ్లు కావాలా అని అడిగేదెవరు? ఈ కొద్ది నీటికి అవి ఎంత సంతోషించాయో, ఇది చూచి కూడా ఎందుకు రంగన్న ఇంత శ్రమ అని నాతో అంటారు. పరమాత్ముడు నీళ్ళిచ్చాడు. మిద్దెపైకి వచ్చేటప్పుడు ఒక చెంబు నీళ్లు తెచ్చి ఆ గుంటలలో పోస్తే వాటికి ఎంత సంతోషమో అని అన్నారు. ఇది కాబోలు సత్వగుణమన్నా దైవీ సంపదన్నా.
ఈ సంఘటన చూచిన తర్వాత భగవద్గీతాది శాస్త్రాలకు చక్కని వివరణ పూర్ణ పురుషుల జీవన నడవడి ద్వారా వెల్లడగుతుందని నాకు అనిపించినది. అరిసెలు ప్రసాదముగా గుంటూరులో భక్తులకు ఇవ్వడం. ఒకరోజు రంగన్న బాబు గుంటూరులో రామాలయంలో ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో భరద్వాజ మాస్టారు బాబుగారి వద్ద ఉన్నారు. రెండవ ప్రదక్షిణ పూర్తి చేసేసరికి ఒక వెదురు పేళ్ ఒక వెదురు పేళ్ళ గుంపలో ఏదో పెట్టి అరటి ఆకులతో మూత వేసి ఉండడము ప్రత్యక్షమైనది. బాబుగారు మూడో ప్రదక్షిణ పూర్తి చేసి ఆ గంప దగ్గరకు వచ్చి భరద్వాజ గారితో, "అయ్యా! శ్రీ రామచంద్ర ప్రభువు అరిసెలు ప్రసాదంగా ఇచ్చి ఈ పట్నంలో కొందరికి ఇవ్వమన్నాడు. మన మనము ఈ అరిసెలను వారికి అందివ్వాలి" అని అన్నారు. రంగన్న బాబు రిక్షాను పిలిచి అందులో బాబుగారు, భరద్వాజ గారు ఎక్కి వీధి వీధి తిరిగి ఎవరెవరికి ఎన్ని ఇవ్వాలో అన్ని చొప్పున ఇవ్వడం జరిగినది. ఆ గంపలో పార్సెల్ కట్టుకున్నట్టుకు మందారాకులు కూడా ఉన్నాయి. ఇలాగే మరొకసారి రవ్వ లడ్డు, మైసూర్ పాకులు కూడా శ్రీ రామచంద్ర ప్రభువు గారు ఇస్తే రిక్షాలో తిరిగి అందరికీ పంచిపెట్టడం జరిగినది. వడ్డీ వ్యాపారం. రంగన్న బాబు వడ్డీ వ్యాపారం చేసేవారు. వారు వడ్డీ వ్యాపారం వారి వడ్డీ వ్యాపారం చిత్రమైనది. ఎవరికి పైకమిచ్చినా ప్రామిసరీ నోటు రాయించుకోరు. అడిగిన వారికి అందరికీ ఇవ్వక శ్రీ రామచంద్ర ప్రభువు ఇవ్వమన్న వారికే ఇస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీలో సగం వడ్డీ మాత్రం తీసుకుంటారు. ఆ లెక్క అంతా ఒక భక్తుని వద్ద ఉంటుంది. వడ్డీకి తీసుకున్న వ్యక్తి ఏ రోజు ఎంతిస్తే అంత జమ రాసుకోవాలి. అర్ధ రూపాయి, పావలా ఇచ్చినా చెల్లు రాసుకోవాలి. అది వారి పద్ధతి. ఒకరోజు భరద్వాజ మాస్టర్ గారు బాబుగారు వద్ద ఉండగా ఒక ఎరుకలతను అప్పుకొచ్చాడు. అతనితో బాబుగారు, "అయ్యా! రేపు సాయంత్రం ఫలానా ఆయన్ను అడుగు ఇస్తాడు. నేను రేపు ఉదయం నీకు డబ్బులు ఇవ్వమని అతనికి చెప్తాను" అని చెప్పి అతనిని పంపారు. తర్వాత బాబుగారు భరద్వాజ గారితో, "అయ్యా! నేను వడ్డీ వ్యాపారం చేస్తాను తప్ప" అని అనగా భరద్వాజ గారు ప్రత్యుత్తరమిస్తూ, "లేదు బాబుగారు, మీ వడ్డీ వ్యాపారం అందరికీ లాంటిది కాదు కదా! అంత తక్కువ వడ్డీ రేటుతో నోటు లేకుండానే ఎవరిస్తారు అని అన్నారు. ఆ మాటకు బాబుగారు స్పందిస్తూ, "నాదేమీ లేదు అయ్యా! అంతా శ్రీరామచంద్ర ప్రభు చేయిస్తున్నాడు" అని అన్నారు. నండూరి రాధాకృష్ణ గారి సమక్షంలో జరిగిన దివ్యానుభవం. నండూరి రాధాకృష్ణ గారు భరద్వాజ మాస్టర్ గారి పెద్ద అన్న శ్రీ ఎకరాల కృష్ణమాచారి బావమరిది. నండూరి శ్రీనివాస్ గారి తండ్రి గారు. వీరు తొలుత ఎన్‌బీకేఆర్ కళాశాల వాకాడులో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ భరద్వాజ మాస్టర్ గారి పొరుగున ఉండేవారు. తర్వాత భీమవరంలో లెక్చరర్‌గా ఉద్యోగం రావడంతో భీమవరం వెళ్లి అచ్చటనే స్థిరపడ్డారు. ఒకనాడు నండూరి రాధాకృష్ణ గారు, భరద్వాజ మాస్టర్ గారు కలిసి రంగన్న బాబు గారిని గుంటూరులో కలిశారు. అప్పుడు బాబుగారు తన చేతులు పైకి చాపి శ్రీ రామచంద్ర ప్రభువుని స్మరించి సపోటా పండు కంటే పెద్ద పండును తీసి ఇచ్చారు. ఆ పండుని రామకరుణామృత ఫలమని అంటారని, ఇది ప్రస్తుతం పచ్చి కాయ అని, 3 రోజులలో పండుతుందని, పరిమాణాలు వెద పరిమళాలు పరిమళాలు వెదజల్లుతుందని చెప్పారు. ఆ పండు బ్యాడ్మింటన్ బాలు మాదిరి పసుపు రంగులో ఉందని, పైన పీచు ఉన్నదని రాధాకృష్ణ గారు వర్ణించి చెప్పడం జరిగినది. తర్వాత మాస్టర్ గారు ఆ పండును సంచిలో వేసుకుని బాబుగారి వద్ద సెలవు తీసుకుని ఇద్దరూ కలిసి వారి బంధువుల ఊళ్లను దర్శించారు. మూడో రోజున బంధువుల ఇళ్లలో ఒకరి ఇళ్లలో ఉపనయన కార్యక్రమానికి వెళ్లారు. ఆ రోజు సాయంత్రానికి సంచి అంతా పరిమళాలు వెదజల్లుచూ ఉంటే రామకరుణామృత ఫలము నుంచే ఆ పరిమళం వస్తూ ఉన్నదని గ్రహించి ఆ పండును బయటకు తీయగా ఆ పండు మాగి ఉన్నది. ఆ పండును భరద్వాజ మాస్టర్ గారు నండూరి రాధాకృష్ణ గారు చెరిసగము తిన్నారు. పండు రుచి సీతాఫలం మాదిరి తియ్యగా ఉండి గుజ్జు ఎలగపండు పోలి ఉన్నది. ఆ పండులో గింజలు మాత్రం లేవు. ఆ పండును భరద్వాజ మాస్టర్ గారు అందరికీ చూపించారు. కానీ వారెవ్వరూ ఆ పండుని గురించి చెప్పలేకపోయారు. అవధూత చీరాల స్వామి. పరమభక్తుడైన రంగన్నబాబు చీరాలలో ఉండగా, అవధూతగా చీరాలలో సంచరిస్తూ చీరాల స్వామి అని, బోధకాలు స్వామి అని పిలువబడే మహాత్ముని అప్పుడప్పుడు దర్శించేవారు. వారికి బాబుగారు కొన్నిసార్లు పాదాభివందనం చేసేవారు. చీరాల స్వామి కొంతకాలం చిలకలూరిపేటలో ఉన్నప్పుడు రంగన్న బాబు ప్రత్యేకముగా చిలకలూరిపేట వెళ్లి స్వామిని దర్శించి వారికి శ్రీ రామచంద్ర ప్రభుని ప్రసాదమని పండ్లు సమర్పించారు.
ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు బాబుగారిని గుంటూరులో కలియగా, బాబుగారు మాస్టర్ గారితో, "అయ్యా, మీరు చీరాలలో ఉండే బోధకాల స్వామిని ఎప్పుడైనా దర్శించారా? వారు చాలా గొప్పవారని శ్రీరామచంద్ర ప్రభువు నాతో చెప్పాడు. ఒకనాడు నేను బోధకాల స్వామిని దర్శించి, 'మనది ఏ ఊరు స్వామి' అని అడిగాను. అందుకు ఆయన నా కేసి చూచి, 'మనందరిది ఒకే ఊరులే' అని సమాధానం చెప్పాడు. వారికి ఖండయోగం కూడా తెలుసు. ఒకనాటి రాత్రి ఆయన శరీరం స్వర్ణగేటు వద్ద ఖండాలుగా పడి ఉండగా నేను స్వయంగా చూచాను. తిరిగి మర్నాడు ఉదయం ఆయన ఎప్పటిలాగా చీరాల రోడ్ల మీద తిరుగుచున్నారు అని అన్నారు. మహాత్ములు మాత్రమే మహాత్ములను గుర్తించగలరని మనకి ఈ సంఘటన ఒక దృష్టాంతము. పెసల సుబ్బరామయ్య అనుభవం. పెసల సుబ్బరామయ్య గారు ఉపాధ్యాయులుగా ఉంటూ భరద్వాజ మాస్టర్ గారితో పరిచయమైన తర్వాత మాస్టర్ గారి ముఖ్య శిష్యునిగా, భక్తునిగా మారినారు. వీరు రిటైర్మెంట్ తర్వాత శ్రీ భగవాన్ వెంకటేశ్వమి సన్నిధి అయిన గొలగమూడిలో స్థిర నివాసం ఉనర్చుకుని వెంకయ్య స్వామిని సేవించుకుని ధన్యులైనారు. రంగన్నబాబు గారితో వీరికి కలిగిన అనుభవాన్ని ముచ్చటించుకుందాము. ఒకరోజు సుబ్బరామయ్య గారు తన మిత్రుడైన శేషగిరిరావుతో కలిసి భరద్వాజ మాస్టర్ గారి వద్దకు వెళ్ళి, ఇద్దరము ముమ్మిడివరం బాలయోగి దర్శనార్థం పోవుచున్నామని ఆశీస్సులు కోరగా, భరద్వాజ మాస్టర్ గారు సుబ్బరామయ్యతో, "తొలుత మీరు జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను దర్శించి ఆశీస్సులు తీసుకోండి. అక్కడి నుండి గుంటూరు వెళ్ళి రంగన్నబాబు గారిని కలిసి ఆశీస్సులు తీసుకుని పిమ్మట ముమ్మిడివరం వెళ్ళండి" అని చెప్పారు. భరద్వాజ మాస్టర్ గారి సలహాను అనుసరించి పెసల సుబ్బరామయ్య, శేషగిరిరావు గారులు తొలుత జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను దర్శించి తర్వాత గుంటూరు వచ్చారు. గుంటూరులో ఉదయం 6 గంటల సమయంలో మాస్టర్ గారు చెప్పిన నిర్దేశిత సెంటరుకు రంగన్నబాబు రాగా, సుబ్బరామయ్య, శేషగిరిరావు గారులు బాబుగారిని గుర్తుపట్టి సాష్టాంగ నమస్కారం చేశారు. తక్షణమే బాబుగారు సుబ్బరామయ్యతో, "అయ్యా, మీరు అనుకున్న వ్యక్తిని నేను కాదు. నన్నెవరు అనుకున్నారో ఏమో" అని అన్నారు. వెంటనే సుబ్బరామయ్య పైకి లేచి, "మీరు రంగన్నబాబు గారు, మిమ్మలను విద్యానగర్‌లో చూశాను. భరద్వాజ మాస్టారు మమ్మల్ని మీ వద్దకు పంపారు" అని అన్నారు. అప్పుడు బాబుగారు స్పందిస్తూ, "అట్లాగా, రండి" అని వారు ఉన్న గది వద్దకు వీళ్ళను తీసుకెళ్లారు. సుబ్బరామయ్య, శేషగిరిరావు గారులు లగేజీని గదిలో పెట్టారు. పిమ్మట శేషగిరిరావు మాత్రం అలసిపోయి గదిలో పడుకున్నారు. సుబ్బరామయ్య స్నానం చేయదలిచి బావి వద్దకు వెళ్ళగా, బాబుగారు వచ్చి 4 బిందెలు నీళ్లు చేది సుబ్బరామయ్యను స్నానం చేయమన్నాడు. సుబ్బరామయ్య బాబుగారితో, "నేను నీళ్లు చేదుకుంటూ స్వామి, తాడు ఇవ్వండి" అని అంటే, బాబుగారు తాడు ఇవ్వకుండా ప్రత్యుత్తరమిస్తూ, "శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఒప్పుకోరయ్యా, నేనే మీకు నీళ్లు తోడివ్వాలట" అని అన్నారు. స్నానాంతరము సుబ్బరామయ్య వళ్ళు తుడుచుకొనుకొచ్చు ఉంటే బాబుగారు మాట్లాడుచు, "నేను వయసులో ఉన్నప్పుడు 50 బిందెలు నీళ్లు తోడుకొని స్నానం చేసేవాణ్ణి. ఇప్పుడు 10 బిందెలతో సరిపెట్టుకొనుచున్నాను" అని అన్నారు. గదిలోకి వచ్చిన తర్వాత బాబుగారు తిరుచూర్ణము, నామము పెట్టుకుంటూ సుబ్బరామయ్యతో, "మీరు బొట్టు పెట్టుకుంటారా" అని ప్రశ్నించారు. సుబ్బరామయ్య బొట్టు పెట్టించుకొనుటకు తన అంగీకారము బాబుగారికి తెలుపగానే, స్వయముగా బాబుగారు తను అమృతహస్తముతో తిరుచూర్ణ నామము సుబ్బరామయ్య గారి నుదుటిన పెట్టారు. శేషగిరిరావు గారికి తాను బ్రాహ్మణుడు అని ఆభిజాత్యం ఎక్కువ. రంగన్నబాబు బయటకు వెళ్ళుటకు ఉద్యుక్తుడై సుబ్బరామయ్యను తన వెంట రమ్మని శేషగిరిరావుతో, "మీ ఇంటివారు కూడా బ్రాహ్మణులు. వాళ్ళు వచ్చి నిన్ను భోజనానికి పిలుస్తారు. మీరు క్రిందకి వెళ్ళి భోజనం చేయండి" అని చెప్పారు. రంగన్నబాబు సుబ్బరామయ్యను రైల్వే బ్రిడ్జి వద్దకు తీసుకుని వచ్చారు. అతడి బాబుగారు సుబ్బరామయ్యతో, "అయ్యా, టైం ఎంతైనది? 8 గంటలకు రైలు రావాలనే" అని అంటూ ఉండగా రైలు రావడం జరిగినది. అప్పుడు బాబుగారు, "నాకు గడియారం అక్కర్లేదు. గంట ఖచ్చితంగా తెలుస్తుంది. ఊరంతా నడిచే తిరుగుతానయ్యా, అట్లా నడవచ్చా" అని సుబ్బరామయ్యతో అనగా, సుబ్బరామయ్య స్పందిస్తూ, "బాబుగారు, నడత ఆరోగ్యానికి మంచిది కదా" అని అన్నారు. తర్వాత రంగన్నబాబు గారు చౌతురా సెంటర్లో ఉన్న రామాలయం వెళ్ళి అచ్చటి నుండి దగ్గరలో ఉన్న గుడివాడ వెంకట సుబ్బారావు గారి అంటే భావనారాయణ గారి కుమారుడు పెద్ద భవనంలోనికి సుబ్బరామయ్యను తీసుకెళ్లారు.
ప్రధాన ద్వారం ముందు నిలబడి బాబుగారు అమ్మాయి అని కేక పెట్టగానే ఆ ఇంటి యజమానురాలు ఆయన రాజేశ్వ ఆ ఇంటి యజమానురాలు అయిన రాజేశ్వరమ్మ మజ్జిగలో వెన్న తీస్తూ ఆ మజ్జిగ చేతులతో బయటకు వచ్చి నమస్కారం బాబుగారు లోపలికి రండి అని ప్రేమతో ఆహ్వానించినది. రంగన్నబాబు సుబ్బరామయ్య గారు ఆ ఇంటిలోని పెద్ద హాలులోకి ప్రవేశించారు. అచ్చట 3 సోఫా కమ్ బెడ్లు ఉన్నాయి. బాబుగారు సోఫాపై ఆసీనులు కాగానే సుబ్బరామయ్య గారు నేల మీద కూర్చున్నారు. అప్పుడు బాబుగారు సుబ్బరామయ్యతో, భలే వాడివయ్యా! వారంతా ఖరీదైన ఆసనం వేస్తే క్రింద కూర్చుంటావేమిటి అని అనగా, ఇక లాభం లేదని సుబ్బరామయ్య గారు సోఫాపై చక్కగా కూర్చున్నారు. ఇంతలో రాజేశ్వరమ్మ ప్లేట్లో 5 పెద్ద ఇడ్లీలు, 3 రకాల చట్నీలు, పొడి తీసుకుని వచ్చి సుబ్బరామయ్యకు ఇచ్చి నెయ్యి ఇడ్లీల పైన, చట్నీలు పొడి పైన కుమ్మరించినది. రాజేశ్వరమ్మ పోసిన నెయ్యి సుబ్బరామయ్యకు ఇంట్లో వారం రోజుల పాటు వస్తుంది. అంత నెయ్యి ఆమె వడ్డించడం విశేషం. సుబ్బరామయ్య గారు టిఫిన్ చేయగానే ఈలోగా బాబుగారు లోపలికి వెళ్ళి టిఫిన్ చేసి వక్కపొడి నోట్లో వేసుకుంటూ బయటకు వచ్చారు. ఆ ఇంట్లో సెలవు తీసుకుని రంగన్నబాబు సుబ్బరామయ్యను వెంటబెట్టుకుని 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పెంకుటింటికి వెళ్ళి అమ్మా అని కేక వేయగానే ఆ ఇంటి గృహిణి ఉప్మా తింటూ ఆ ఎంగిలి చేత్తో ఒక్క పరుగున వచ్చి తలుపు తీసి బాబుగారికి నమస్కారం పెట్టినది. ఆ గృహిణి బాబుగారిని లోపలికి ఆహ్వానించి నులక మంచం వాల్చి కూర్చోమని ప్రార్థించినది. బాబుగారు మంచంపై కూర్చుని ఎందుకమ్మా మీరు నన్ను రమ్మన్నారట అని అనగా ఆవిడ మాట్లాడుచూ అమ్మాయి పెండ్లి ఖాయమైనది. ఆ మాట మీ చెవిలో వేద్దామని రమ్మన్నాను బాబుగారు అని చెప్పినది. అంతట బాబుగారు ఆమెను ఆశీర్వదిస్తూ శుభం మంచిది అమ్మా వెళ్ళొస్తాము అని అనగా కొద్దిగా పలహారం చేసి పొమ్మని ఆమె బాబుగారిని ప్రార్థించినా ఇప్పుడే టిఫిన్ చేసి వస్తున్నానని చెప్పి బాబు బయటకు వచ్చారు. ఈ సంఘటనను ప్రత్యక్షముగా చూసిన సుబ్బరామయ్య గారు శ్రీ రంగన్న బాబు గారి గొంతు వినగానే భక్తుల హృదయాలలో పరవళ్ళు తొక్కే భక్తి, శ్రద్ధ, ఆనందము నేనెక్కడా చూడలేదు అని తర్వాత కాలంలో బాబుగారితో తనకు గల్ల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పేర్కొన్నారు. శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు వివరించిన తన జ్ఞాపకాలు. శ్రీ ఎకరాల భరద్వాజ మాస్టర్ గారు నెల్లూరు జిల్లా విద్యానగర్‌లో ఆంగ్ల భాషా బోధకులుగా ఉద్యోగం చేసేవారు. అప్పుడు వారి విద్యార్థులలో ఒకరైన అల్లు భాస్కర్ రెడ్డి గారు మాస్టర్ గారి బోధనలకు ఆకర్షింపబడి వారి శిష్యులైన వారిలో ఒకరు. తర్వాత కాలంలో వీరు కూడా జూనియర్ కాలేజీ లెక్చరరుగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. షిరిడీ సాయి భక్తులుగా, భగవాన్ వెంకటేస్వామి భక్తులుగా ప్రజలలో ఆధ్యాత్మిక వికాసాన్ని తన శాయశక్తులా కృషి చేయుచున్నారు. రంగనబాబు గారితో భరద్వాజ మాస్టర్ గారికి గల అనుబంధాన్ని వారి మాటలలో విందాము. 1972 సంవత్సరంలో మహాశివరాత్రి దాటిన తర్వాత ఒక గురువారం నాడు అని గుర్తు. నేను విద్యానగర్‌లో మాస్టర్ గారి గదిలో రంగన్నబాబు గారిని దర్శించాను. అప్పటికి వారికి 7 పదుల వయస్సు దాటి ఉన్నారు. కానీ దృఢమైన దేహము, గుంటూరు పంచకట్టుతో ఉన్నారు. మాస్టర్ గారు మమ్మలను బాబుగారికి పరిచయం చేశారు. వారి సాన్నిధ్యంలో 3 రోజులు గడిపే అవకాశం మాకు కలిగినది. రంగన్నబాబు గారు విద్యానగర్ వచ్చినప్పుడు మాస్టర్ గారు బాబుగారిని సాయంత్రం వేళ అట్లా వ్యాహ్యాళికి తీసుకువెళ్ళాడు. రంగన్నబాబు నిత్యము తన వయసు ఎంత ఉందో అన్ని బిందెలు నీళ్లు చేదుకుని రామనామం స్మరిస్తూ స్నానం చేసేవారు. నీళ్లు చేదుకొనుటకు ఎవరి సహాయము తీసుకునేవారు కాదు. విద్యానగర్‌లో లోతైన బావి నుంచి నీళ్లు చేదుకొనుటకు భరద్వాజ మాస్టర్ గారు సహాయం చెయ్యబోగా రాములవారు వద్దంటున్నారు అని అంటూ సున్నితముగా వారించి తానే చేదుకుని స్నానం చేశారు. అదే వారి ఔన్నత్యము. భరద్వాజ మాస్టర్ గారి గదికి తూర్పున ఒక చిన్న వేప చెట్టు ఉండేది. మర్నాడు ఉదయాన బాబుగారు ఆ వేప చెట్టు వద్దకు వచ్చి ఇచ్చట ఒక మందిరము భవిష్యత్తులో నిర్మింపబడుతుందని అన్నారు. ఆ మాట వింటూనే రంగన్నబాబు శ్రీ రామచంద్ర ప్రభువు భక్తుడుగాన ఇచ్చట రామాలయము నిర్మించాలని సంకల్పిస్తున్నాడేమో అని మేం భావించాము. మాస్టర్ గారు మాత్రము నేను ఈ ప్రాంతం వాడిని కాదు. సాయిబాబా గారిని దైవము, గురువుగా ప్రతిష్ఠించుకుని నా గదే మందిరముగా చేసుకున్నాను.
బాహ్యముగా మరొక దేవాలయం నిర్మించడం కష్టం గదా! అని మదనపడుచున్నారు. ఇందులో బాబుగారు మాస్టర్‌గారి వైపు చూచి, తిరిగి ఇక్కడ గొప్ప మందిరం వస్తుందని శ్రీ రామచంద్ర ప్రభువు చెప్తున్నాడయ్యా అని అన్నారు. తర్వాత రంగన్న బాబు కొద్దిగా ముందుకు నడిచి, పొలంలో నీళ్లు తోడుతున్న ఆయిల్ ఇంజిన్ వైపు చూసి, కొద్ది నిమిషాలలో ఆ ఇంజిన్ పనిచేయటం నిలిచిపోతుంది. శ్రీ రామచంద్ర ప్రభు చెప్పుచున్నాడని అన్నారు. వారు చెప్పినట్లు కొద్ది నిమిషాల్లో ఆ ఇంజిన్ ఆగిపోయింది. మేము ఆ సంఘటన చూసి ఆశ్చర్యపడి, బాబుగారిని ఎందువల్ల ఇంజిన్ పనిచేయటం ఆగినదని ప్రశ్నించగా, ఇంజిన్‌లోకి పైకి, కిందకు కదిలే ఒక వస్తువులో పగులు వచ్చి నిలిచిపోయిందని బాబుగారు చెప్పారు. తర్వాత మేము విచారించగా, పిస్టన్‌లో ఉన్న రింగులు పగిలిపోవుట వలన ఇంజిన్ ఆగినదని తెలుసుకున్నాం. చూడగానే ఎక్స్‌రే కంటే సూక్ష్మంగా చెప్పిన రంగన్న బాబు గారి దివ్య దృష్టి మమ్ములను ఆశ్చర్యపరిచినది. రంగన్న బాబు తిరిగి మాస్టర్ గారు ఉన్న గదికి వచ్చి, అక్కడ ఉన్న శిష్య సమేతంగా ఉన్న మాస్టర్ గారితో, రేపు కొందరికి రామనామం ఉపదేశిస్తానని అన్నారు. అప్పుడు నేను ఉన్నాను. మాస్టర్ గారు నా వైపు తిరిగి, "మీకు ఇష్టమేనా?" అని అన్నారు. మీ ఇష్టమని నేనన్నాను. అందరు మాస్టర్ గారు రేపు చూస్తాము అని అన్నారు. సాయిబాబా ఎవరికీ మంత్రోపదేశం చేయలేదుగా అని మాకు సంశయం ఉండేది. తెల్లవారి రంగన్న బాబు వీరికి రామనామం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హ్మ్, వీరు వీ ఇప్పుడు వీరు అనుసరించే విధానం గొప్పది. సాయినాథునిపై భక్తి మంచిదని అన్నారు. బాబుగారు 3 రోజులు విద్యానగర్‌లో ఉండి తర్వాత గుంటూరు వెళ్లారు. భరద్వాజ మాస్టర్ వివాహం చేసుకున్న తర్వాత 1975వ సంవత్సరం డిసెంబర్ నెల 24వ తేదీ తొలుత తన తల్లిగారి తద్దినం పెట్టుచున్నారు. అదే రోజు రంగన్న బాబు విద్యానగర్‌లో మాస్టర్ గారి ఇంటికి రాగా, రంగన్న బాబు గారి రాక సాయినాథుని దివ్య ఆశీస్సుల ప్రభావమని మాస్టర్ గారు విశ్వసించారు. తద్దినానికి భోక్తగా రామభక్తాగ్రేసరుడైన యోగి పుంగవుడు రావడముతో భరద్వాజ మాస్టారు ఆనందించారు. అదే సమయంలో సమర్థ నారాయణ్ మహారాజ్ అని యోగి పుంగవుడు పుత్రకామేష్టి యజ్ఞానికి వాకాడు రావడం జరిగినది. రంగన్న బాబు, నారాయణ్ మహారాజ్ గారులు కలుసుకున్నారు. రంగన్న బాబు విద్యానగర్‌లో పెద్ద మందిరం వస్తుందని చెప్పిన ప్రదేశంలో సాయిబాబా మందిర నిర్మాణము తలపెట్టినప్పుడు రంగన్న బాబు రూ. 5 దక్షిణగా ఇచ్చి, అది స్వల్పమని భావించవద్దు. నేను నీలం రోసిన కష్టార్జితము ఉన్నది. శ్రీ రామచంద్ర ప్రభువుని ఆదేశానుసారం ఇస్తున్నానని మాస్టర్ గారితో అన్నారు. విద్యానగర్‌లో సాయిబాబా మందిర నిర్మాణ శంకుస్థాపనకు రంగన్న బాబు గారిని ఆహ్వానించగా, బాబుగారు ఆ ఆహ్వానమును సున్నితంగా తిరస్కరించి, భరద్వాజ్ గారి చేతి మీద శంకుస్థాపన చేయ ప్రోత్సహించిరి. మందిరము 1979వ సంవత్సరంలో పూర్తి కావడము జరిగినది. ఒకసారి మాస్టర్ గారు గుంటూరులోని బ్రాడీపేటలో ఒక భక్తుని ఇంటిలో రంగన్న బాబు గారిని కలిశారు. బాబుగారు శ్రీ రామచంద్ర ప్రభుని లీలా విశేషములను వర్ణించి చెప్పుచూ మాస్టర్ గారితో, మీరు ఒక బకెట్ నిండా నీళ్లను గదిలో పెట్టి రండని చెప్పారు. భరద్వాజ మాస్టర్ గారు బాబుగారు ఏదో లీలను చూపెట్టబోతున్నారని భావించి ఆ గది కిటికీలు మూసివేసి ఒక బకెట్ నిండుగా నీళ్లను గదిలో పెట్టారు. ఒక బొట్టు నీళ్లు బకెటులో పోసినా దొర్లేటట్లు నిండుగా పోశారు. కొద్ది నిమిషాల తర్వాత బాబుగారు భరద్వాజ వైపు తిరిగి, అయ్యా, శ్రీ రామచంద్ర ప్రభువు మనకు ప్రసాదం ఇచ్చారు అని చెప్పి ఆ బకెట్లోని నీళ్లలో ఉండే తేనె రంగులో ఉండి ఆ బకెట్లోని నీళ్లలో ఉండే తేనె రంగులో ఉండి కాశ్మీర్ ప్రాంతంలో మాత్రమే లభించే సీడ్లెస్ ద్రాక్ష గుత్తి తీసి అక్కడ భక్తులకు పంచారు. ప్రసాదం పంచగా 4 పండ్లు మాత్రం మిగిలాయి. ఇంతలో చిత్రముగా నలుగురు భక్తులు అక్కడకు రాగా, బాబుగారు ఆ నలుగురు వ్యక్తులకు ఆ 4 పండ్లు పంచారు. రంగన బాబు గారు గుంటూరులో ఒకరింట్లో ఉన్న రోజులలో ఆ ఇంటి యజమానికి శ్రీ రామచంద్ర ప్రభు అనుగ్రహంతో సంపద పెరగడముతో కించిత్ గర్వము పెరిగి, రంగన్ బాబు గారు తన ఇంట్లో ఉండడము, బాబుగారి కోసం భక్తులు రావడం ద్వారా ఇంట్లో వస్తువులు పోతాయని మిషతో ఇంటి నుంచి బయటకు పంపించారు. అప్పుడు భక్తాగ్రేసరుడు, గుణాతీతుడు, యోగి అయిన రంగన్నబాబు శ్రీ రామచంద్ర ప్రభువే తనను బయటకు పొమ్మంటున్నాడని భావించి ఆ ఇంటి నుండి బయటకు ఆనందంతో రావడం జరిగినది. కొద్ది రోజులలో ఆ ఇంటి యజమాని పరిస్థితి అలక్రిందులై
ఇబ్బందులకు గురికాగా, తన తప్పును తెలుసుకుని తిరిగి బాబుగారిని తన ఇంటికి ఆహ్వానించడం జరిగినది. అప్పుడు బాబుగారు ఇది కూడా శ్రీరామచంద్ర ప్రభుని అనుజ్ఞగా భావించి ఆనందంతో వారి ఇంటికి వెళ్ళడం జరిగినది. ఈ సంఘటన రాగద్వేషములకు అతీతముగా రంగన్న బాబుగారు ఎట్లా సమత్వముతో సర్వ జీవులందు విశ్వప్రేమతో జీవించాడని చెప్పుటకు ఒక చక్కని దృష్టాంతము. ఒకసారి నేను అంటే అల్లు భాస్కర్‌రెడ్డి గారు బాబుగారిని గుంటూరులోని బ్రాడీపేటలో దో డోరెడ్ల శేషావతారం గారింట్లో కలిశాను. బాబుగారు శ్రీరామచంద్రుని ప్రసాదమని నాకు ఎండు ద్రాక్ష ఇచ్చారు. ఉత్తమముగా జీవించడం నా ప్రధాన ఆశయము. కావున ఏ విధముగా గడిపితే జీవితము ఉత్తమముగా ఉంటుందో తెలియజేయమని బాబుగారిని నేను అడిగాను. అందులో బాబుగారు, "అయ్యా! నాకేం తెలుసు నీకు సూచించడానికి? అయినా మీరు అడిగారు కనుక శ్రీరామచంద్ర ప్రభువును అడిగి రేపు మీరు వస్తే చెప్తానని నాతో అన్నారు." రంగన్న బాబు శ్రీరామచంద్రుని ఆ సందేశాన్ని నాకు తెలిపిన ఎడల శ్రీరాములు వారు చెప్పినదే నా జీవితము అవుతుంది కదా! మన జీవిత లక్ష్యము నిర్ణయించుకోవడంలో మనము కృషి చేసి ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే దైవానుగ్రహం లభిస్తుంది కదా అని నేను భావించాను. మర్నాడు బాబుగారిని నేను కలవలేదు. కానీ శ్రీరామచంద్రుని ఆశీస్సులు నాకు ఉన్నాయని భావించాను. రంగనబాబు స్వయంగా చెప్పిన ఒక సంఘటనను నేను విన్నాను. ఆ సంఘటన వివరాలు: ఒక భక్తుని ఆహ్వానంపై రంగనబాబు గారు వారింటికి భోజనానికి వెళ్ళడం జరిగినది. పొగాకు అలవాటు ఉండే రంగనబాబు పొగాకు చుట్టను ఆ ఇంటి కిటికీలో పెట్టి భోజనానికి వెళ్ళారు. భోజనానంతరము రంగన్నబాబు తనవాడే చుట్ట కొరకు కిటికీలో చూడగా అక్కడ చుట్ట కనిపించకపోవడంతో ఆ ఇంటి నుండి బాబుగారు తను ఉండే గదికి వచ్చారు. బాబుగారు కిటికీలో ఉంచిన చుట్టను ఆ ఇంటి యజమాని పిల్లవాడు తెలియక తిన్నాడు. అప్పటికే ఆ పిల్లవాడు క్యాన్సర్ వ్యాధి పీడితుడు. ఆ పిల్లవాని తల్లిదండ్రులు ఆ పిల్లవాని ఆరోగ్యం గురించి బాధపడేవారు. ఆ పిల్లవాడు పొగాకు తినడంతో విపరీతముగా వాంతులు ప్రారంభము కాగా ఆ పిల్లవానిని హాస్పిటల్‌లో చేర్పించడం జరిగినది. బాబుగారు ఏమైనా పిల్లవానికి పెట్టి ఉంటారని అది వికటించి వాంతులగుచున్నవని వారు భావించి బాబుగారిపై తీవ్రముగా బాధపడ్డారు. బాబుగారిని కొట్టాలని భావించి బాబుగారి కోసం వారు వెతకసాగారు. ఈలోగా బాబుగారు గుంటూరులో అనేక దేవాలయాలు దర్శించుచు రామాలయానికి రాగా శ్రీరామచంద్ర ప్రభువు సాయంత్రం వరకు దేవాలయములో గడపమని బాబుగారిని కోరడముతో శ్రీరామచంద్ర ప్రభువు వారి ఆజ్ఞననుసరించి వారు రామాలయములో సాయంత్ర సమయము వరకు ఉండి తను ఉండే ఇంటి గదికి వచ్చారు. ఇందులో డాక్టర్లు ఆ పిల్లవానిని పరీక్షించి ఎటువంటి సమస్య లేదని, క్యాన్సర్ వ్యాధి కూడా క కల్పించడం లేదని కనిపి చెప్పడంతో ఆ పిల్లవాని తల్లిదండ్రులు సంతోషపడి మూర్ఖులమై బాబుగారిని అపార్థం చేసుకున్నామని పశ్చాత్తాపడ్డారు. తర్వాత వారు తర్వాత రోజు బాబుగారిని కలిసి క్షమాపణలు అడిగినారు. ఆ గృహస్థ భక్తుడు రంగనబాబు గారికి ఒక పూట భోజనం పెట్టి తన కుమారుని వ్యాధిని శ్రీరామానుగ్రహముచే నయము చేసుకొనుట ఒక అద్భుత ఒక అద్భుతమనాలి. జానపాటి గోవిందప్ప డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారి అనుభవాలు. జానపాటి గోవిందప్ప గారు కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర వేపరాల గ్రామంలో జన్మించిరి. విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్ డిగ్రీ కాలేజీలో 1970వ సంవత్సరంలో బీఎస్సీలో చేరినప్పుడు అక్కడ ఆంగ్ల భాషా బోధకులైన భరద్వాజ మాస్టర్ గారితో పరిచయం కావడంతో వారిని కేవలం భౌతిక విద్యలను బోధించే గురువుగారిగా మాత్రమే కాక తన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించిరి. భరద్వాజ మాస్టర్ గారు నిర్వహించే సత్సంగాలలో పాల్గొంటూ మాస్టర్ గారికి అత్యంత సన్నిహిత శిష్యులైనారు. వీరికి పీజీ పూర్తి అయిన తర్వాత ఎన్‌బీకేఆర్ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరి ఆ కాలేజీలో ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొందారు. ఏ కాలేజీలో విద్యార్థిగా చేరారో ఆ కాలేజీలోనే లెక్చరర్‌గా, ప్రిన్సిపల్‌గా పనిచేసి అనేక వేల మందికి విద్యాదానము చేయడం, తన గురువైన భరద్వాజ మాస్టర్ గారు స్థాపించిన సాయిబాబా మందిర నిర్వహణలో పాలు పంచుకుంటూ సత్సంగాలలో పాల్గొంటూ గోవిందప్ప గారు తన జన్మను చరితార్థం చేసుకున్నారు. వీరు 2011వ సంవత్సరంలో ఉద్యోగ బాధ్యతల నుండి విరమణ చేశారు. రంగన్నబాబు విద్యానగర్‌కు 2 సార్లు వచ్చినప్పుడు
వీరు 2011 సంవత్సరంలో ఉద్యోగ బాధ్యతల నుండి విరమణ చేశారు. రంగన్ బాబు విద్యానగర్‌కు 2 సార్లు వచ్చినప్పుడు గోవిందప్ప మాస్టర్ గారి వెంట ఉన్నందున బాబుగారిని చూసే భాగ్యము, వారి సంభాషణ వినే భాగ్యము లభించినది. సాయిలీలామృతంలో రోమన్ 18వ పేజీలో భరద్వాజ మాస్టర్ గారు తొలిసారిగా రంగన్ బాబు గారిని కలిసిన విషయాన్ని 1972 సంవత్సరంలో ఒకరోజు నేను గుంటూరులో రంగన్ బాబు గారిని దర్శించాను. ఆయన శ్రీరాముని నిత్య సాక్షాత్కారము ఆయనకు శ్రీరాముని నిత్య సాక్షాత్కారం ఉండేది. వారి సన్నిధిలో కొంతసేపు ఉన్న తర్వాత నాతో పాటు విద్యానగర్ రమ్మని వారిని కోరాను. శ్రీ రామచంద్ర ప్రభువు అనుమతిస్తే గాని తాము రాలేమని బాబుగారు చెప్పారు. అప్పుడు నేను సకల సాధుస్వరూపుడైన శ్రీ సాయిని వేడుకొన్నాను. మూడో రోజున శ్రీరాముడు బాబుగారిని విద్యానగర్‌కు వెళ్ళి అచ్చట భజనలు చేయుచున్న పిల్లలను ఆశీర్వదించమని చెప్పారు. అప్పుడు బాబుగారు విద్యానగర్ వచ్చి 2 రోజులు ఉండి అందరినీ ఆశీర్వదించారు. విద్యానగర్‌లో ఒక స్థలం చూపి అక్కడ గొప్ప మందిరము, ఆశ్రమము ఏర్పడుతుందని, దానిని ఎందరో మహాత్ములు సందర్శిస్తారని, నిరంతరం యజ్ఞ యాగాదులు జరుగుతాయని చెప్పారు. అవి అన్నీయు ఈనాటికి నిజమైనాయి అని పేర్కొన్నారు. అప్పటికే మేము సత్సంగంలో పాల్గొంటూ ఉన్నందున రంగన్ బాబు 1972 సంవత్సరంలో విద్యానగర్ వచ్చినప్పుడు నేను వారిని దర్శించి ప్రసాదము ఆశీస్సుగా పొందాను. నేను 1973 సంవత్సరంలో భరద్వాజ మాస్టర్ గారితో పాటు గుంటూరు వెళ్ళాను. గుంటూరులో బాబుగారిని ఒకరి ఇంట్లో మెద్ద మీద గదిలో ఉండగా కలిసాము. బాబుగారు మాస్టర్ గారితో ఆత్మీయముగా సంభాషించి విద్యానగర్‌లో ఉన్న పిల్లలకు ప్రసాదం ఇస్తానని చెప్పి మమ్ముల బయటకు ఉంచి వారు లోపల గదిలోకి వెళ్లారు. నేను సైన్స్ విద్యార్థిగా పదార్థము సృష్టించబడదు, నాశనం చేయబడదు కదా! కానీ బాబుగారు పదార్థమును ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశంకు ఎట్లా మార్పిడి చేయుచున్నారు అనే ఆలోచన నాకు వచ్చినది. వెంటనే నేను మాస్టర్ గారితో ఈ విషయం మీద నేను పరిశోధిస్తాను. అందుకు మీరు ఇ అనుమతిచ్చిన కిటికీలో నుంచి లోపలి గదిలోకి తొంగి చూచే ప్రయత్నం చేస్తాను అని అడిగాను. అప్పుడు భరద్వాజ మాస్టర్ గారు నాతో గోవిందప్ప అట్లా చేయవలదు. మహాత్ములను పరీక్షింపరాదు. నిత్యం రామదర్శనం పొందే మహాత్ముడు ఈయన మహాత్ముల లీలలు ఇప్పటికీ సైన్స్‌కు అందదు అని చెప్పగా నేను ఆ ప్రయత్నం విరమించాను. అంతట కొద్దిసేపట్లో బాబుగారు బయటకు వచ్చి 7, 8 కేజీల ద్రాక్ష పండ్లు, అప్పుడే తోటలోంచి కోయబడిన పండ్లు సంచి నిండా మాస్టర్ గారికి ఇచ్చి విద్యానగర్‌లో సత్సంగంలో పాల్గొన్న పిల్లలకు ప్రసాదముగా పంచమని చెప్పారు. తర్వాత బాబుగారు భరద్వాజ మాస్టర్ గారిని నన్ను కాళీ మస్తాన్ బాబా దర్గా రామనామ క్షేత్రమునకు తీసుకువెళ్లారు. మధ్యాహ్నం భోజనానంతరము బాబుగారి వద్ద సెలవు తీసుకుని తిరిగి విద్యానగర్ బయలుదేరాము. అప్పటికే నేను మాస్టర్ గారి సత్సంగములో పాల్గొనుచూ ఉన్నందున రంగన్న బాబు వంటి మహాత్ములను కలిసే అవకాశం లభించినది. 1975 సంవత్సరం డిసెంబర్ నెలలో భరద్వాజ మాస్టర్ గారి తల్లి ఆబ్దీకము నాడు రంగన్న బాబు గారు రెండోసారి విద్యానగర్ రావడంతో అప్పుడు కూడా వారిని దర్శించాను. నేను పీజీ పూర్తి చేసిన తర్వాత నేను చదివిన ఎన్‌బీకేఆర్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా చేరి సాయిబాబా సత్సంగంలో పాల్గొంటూ ఉండేవాడిని. రంగన్న బాబు గారు విద్యానగర్‌లో భవిష్యత్తులో గొప్ప మందిరం ఏర్పడుతుందని చెప్పిన స్థలంలో శ్రీ సాయిబాబా మందిర నిర్మాణము చేయుటకు ఏర్పాటు చేసిన కమిటీలో మెంబర్‌గా నాకు అవకాశం లభించడం దైవానుగ్రహమే. తర్వాత బాబుగారు చెప్పినట్లు సాయిబాబా మందిర నిర్మాణము చేయడము జరిగినది. బాబాగారి దేవాలయ నిర్మాణానంతరము అక్కడ సేవా కార్యక్రమములు, సత్సంగ కార్యక్రమాలు చూస్తూ ఉండేవాడిని. ఈ మధ్యనే విద్యానగర్ నుండి బెంగుళూరులో నివసించే నా కుమార్తె వద్దకు వచ్చి నివసిస్తూ ఉన్నానని గోవిందప్ప గారు తెలిపారు. జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ చెన్నయ్య గారి అనుభవాలు. చెన్నయ్య గారు తల్లిదండ్రులు కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర ఉన్న గాజులపల్లి గ్రామంలో వ్యవసాయ వృత్తిలో జీవించేవారు. చెన్నయ్య గారు కోయిలగుంట్ల హైస్కూలులో విద్యాభ్యాసం చేశారు. వీరు 1969 సంవత్సరంలో ఎస్ఎస్ఎల్సీలో 400 మార్కులతో పాసు కావడం జరిగినది.
ఆ రోజులలో 400 మార్కులు రావడం చాలా అరుదుగా ఉండేది. విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్ కాలేజీ పాలక వర్గము ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యముతో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ఫ్రీ హాస్టల్ సదుపాయం కల్పించడంతో చెన్నై గారు ఆంధ్ర లయోలా కాలేజీలో చేరాలనే సంకల్పాన్ని విరమించి నెల్లూరు జిల్లాలోని విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్ కాలేజీలో బీఎస్సీలో చేరారు. 1969 సంవత్సరంలోనే శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు ఎన్‌బీకేఆర్ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు. చెన్నై గారు తన పూర్వజన్మ సుకృత ఫలముగా భరద్వాజ మాస్టర్ గారిలో ఉన్న ఏదో తెలియని దివ్య తేజస్సు వారి అందమైన నగు మోమును చూసి ఆకర్షింపబడిరి. ఒకరోజు చెన్నై గారు మాస్టర్ గారిని సమీపించి, నేను ఎప్పుడైనా సందేహాలు నివృత్తి చేసుకున్నట్టుకు మీ వద్దకు రావచ్చునా అని ప్రశ్నింప, అందుకు వారు సమాధానం చెబుతూ ఎప్పుడైనా నిరభ్యంతరముగా రావచ్చని చెప్పారు. అప్పటి నుంచి చెన్నై గారు భరద్వాజ మాస్టర్ గారి వద్దకు వెళ్ళి వారిని సేవించి తమ సందేహాలు తీర్చుకునేవారు. ఒకరోజు చెన్నై గారు మాస్టర్ గారిని కలిసి, మీరు మహాత్ముల దర్శనానికి వెళ్ళుచుంటారు కదా, మహాత్ముల వద్ద ఎట్లా మెలిగితే వారి సంపూర్ణ కృపా కటాక్షం లభించుతుంది, నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అని అభ్యర్థన చేయగా అందుకు మాస్టర్ గారు అంగీకరించారు. 1972 సంవత్సరము తొలినాళ్లలో ఒకసారి మాస్టర్ గారు నన్ను చీరాలకు తీసుకువెళ్ళి చీరాలలో ఉన్న అవధూతను దర్శింపచేశారు. అక్కడి నుంచి జిల్లెలమూడి వెళ్ళి అమ్మను దర్శింపచేశారు. 1973 సంవత్సరంలో మాస్టర్ గారు నన్ను గుంటూరు తీసుకువెళ్లారు. విద్యానగర్ నుంచి ఒక ప్రైవేటు బస్సులో గూడూరు వెళ్ళి అచ్చటి నుండి ప్యాసింజర్ రైల్లో తెల్లవారేసరికి గుంటూరు చేరాము. గుంటూరులో మాస్టర్ గారికి పరిచితమైన బ్రాడీపేటలోని దత్తాత్రేయ లాడ్జ్కి వెళ్ళాము. అక్కడ స్నానం చేసి రంగనబాబు గారి వద్దకు వెళ్ళాము. అప్పుడు మాస్టర్ గారు నాకు ఒక సూచన చేస్తూ, మీరు అన్నీ సునిశితముగా పరిశీలించాలి, నేను ప్రశ్న వేస్తే సమాధానం చెప్పాలని హెచ్చరించారు. అప్పుడు రంగనబాబు గారు మాస్టర్ గారిని, నీకు ఒక చిత్రం చూపిస్తాను అని ఇరుకైన వీధిలో ఉన్న ఒక పురాతన 3 అంతస్తుల మేడలోకి తీసుకువెళ్లారు. ఆ మేడలోని వారందరూ రంగనబాబు గారికి సుపరిచితులు. అది ఒక పెద్ద వ్యాపారస్తుని ఇల్లు. ఒక గదిలో తూగుటుయ్యాలపై ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు. ఆయన బాబుగారిని చూడగానే, బాబుగారు రండి, మిమ్మల్ని చూచి చాలా రోజులైనది అని అన్నారు. మీరెట్లా ఉన్నారు అని బాబుగారు అతనిని ప్రశ్నించగానే ఆయన బాబుగారితో, ఏమి చెప్పను, వ్యాపారం బాగా ఉన్నది, కానీ నా ఆరోగ్యం గురించి మీకు తెలుసు, రాత్రిళ్ళు నిద్ర ఉండదు, డాక్టరు ఉప్పు కారము నూనె లేని ఆహారం తినమని చెబుతున్నారు అని అన్నారు. ఇంతలో ఆయన ఆహారము వచ్చినది. ఉప్పు కారం లేని ఆకుకూర జావ అది. తర్వాత బాబుగారు అతని వద్ద నుంచి సెలవు తీసుకుని మాస్టర్ గారితో పాటు బయటకు వచ్చాడు. చూచావా బాబు, ఇతను మిక్కిలి శ్రీమంతుడు, కానీ దేహము కదిలించలేడు, ఇష్టమైన వాటిని తినలేడు, ఏది అనుభవించలేక ఎవరి కోసమో శ్రమిస్తూ సంపదను సద్వినియోగం చేయక అదే పరమావధిగా జీవించే వాడి బతుకు ఇట్లా ఉంటుందని చూపుటకు మిమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చాను అని బాబుగారు మాస్టర్ గారికి చెప్పారు. తర్వాత కాలంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రంగనబాబు గారు తనకు చూపించిన ఆ గుంటూరు శ్రీమంతుని దుస్థితిని తన వద్దకు వచ్చిన వారికి వివరించి ధన సంపాదనే ధన సంపాదనయే జీవిత లక్ష్యముగా జీవించకూడదని హితబోధ చేసేవారు. తర్వాత రోజు సాయంత్రం ఒక ఇంట్లో మిద్ద మీద రంగనబాబు ఉండగా మాస్టర్ గారు నేను వెళ్ళాము. ఆ సమయంలో అనేక మంది వ్యాపారస్తులైన భక్తులు రంగనబాబు వద్ద ఉన్నారు. మేము బాబు వద్ద కూర్చున్నాము. అంతటా రంగనబాబు ఆ వ్యాపారస్తులతో వారి వ్యాపార లావాదేవీల గురించియు ఆనాటి పప్పు ధాన్యాదులు ద ధరవరుల గురించియు చర్చించారు. నిదానముగా ఆ వ్యాపారస్తులైన భక్తులు ఒకరి తర్వాత ఒకరుగా వెళ్ళగా కొద్దిమంది మాత్రము రంగనబాబు గారి దివ్య వాక్కులు వినాలని వేచి ఉన్నారు. హఠాత్తుగా రంగనబాబు గారు తన ధోరణిని మార్చి ఆధ్యాత్మిక విషయాలను చర్చించసాగారు. చంచలమైన మనసును నిరోధించక ఆత్మసాక్షాత్కారము కలగదని, ఒక పశువును తలుగుతో ఎట్లా కట్టి వేస్తామో అట్లే మనసును కూడా నిరోధించాలని చెప్పారు.
తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ప్రస్తావిస్తూ స్వామి జీవిత చరిత్రలోని ఘట్టాన్ని రంగనబాబు ఉదహరించారు. ఒకనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడైన సిద్ధయ్యకు కడప నవాబు పరివార సమేతముగా వెలుచు ఎదురుపడ్డారు. సిద్ధయ్య నవాబుకు నమస్కరించలేదు. అప్పుడు నవాబు సిద్ధయ్య మీద ఆగ్రహము చెందగా సిద్ధయ్య నవాబుకు ప్రత్యుత్తరమిస్తూ, నేను నా గురువైన వీరబ్రహ్మేంద్ర స్వామికి మాత్రమే నమస్కరిస్తాను. మీకు నమస్కరించిన ఎడల మీ మీ శిరస్సు వ్ర వ్రయ్యలు మీ శిరస్సు వ్రయ్యలు కాగలదు. కావున నీ క్షేమం కొరకు నమస్కరించలేదని చెప్పారు. నవాబు సిద్ధయ్య మాటలకు ఆశ్చర్యపడి సిద్ధయ్యను పరీక్షింపతలచి ఒక బండరాయిని తెప్పించి నమస్కరింప కోరినాడు. సిద్ధయ్య నవాబు తెప్పించిన బండకు నమస్కరించగానే ఆ బండ ముక్కలుగా పగలడముతో నవాబు సంభ్రమాశ్చర్యములకు గురి అయి సిద్ధయ్యకు నమస్కరించి తను అనుచితముగా ప్రవర్తించినందుకు క్షమాపణ కోరినాడు. ఈ ఘట్టాన్ని రమ్యముగా బాబుగారు చెప్పుచూ వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి గురువు సిద్ధయ్య వంటి శిష్యుడు లేరని, జ్ఞానాన్ని కోరు శిష్యులు సిద్ధయ్య వలె గురువుపై అనన్య భక్తితో శరణాగతుడై ఉండాలని బోధించారు. అప్పుడు మాస్టర్ గారితో నాతో, గమనించావా, మహాత్ముల మనసు అద్దం వంటిది. ఎదురుగా ఉండే వారి ఆలోచన స్రవంతిని అనుసరించి వారు స్పందించి సమాధానం చెప్తారు. ఇప్పటిదాకా వ్యాపారస్తులు ఎదురుగా కూర్చుని ఉన్నందున బాబుగారు వారి ఆలోచనలకు తగ్గట్టుగా లౌకిక విషయాలు వారితో మాట్లాడారు. వారందరూ వెళ్ళిన తర్వాత ఉన్న కొద్ది మంది సమక్షంలో ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించారు అని చెప్పారు. మేము ఉన్న దత్తాత్రేయ హోటల్ వద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేయకుండా ఉండేది. ఆ రోజులలో బాబుగారు ఉదయ సమయంలో అక్కడకు వచ్చి వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చేవారు. మర్నాడు ఉదయాన రంగన్నబాబు వెంకటేశ్వర స్వామి విగ్రహమునకు హారతి ఇచ్చే సమయంలో మాస్టర్ గారితో పాటు నేను కూడా హారతిలో పాల్గొన్నాము. రంగన్నబాబు హారతి ఇచ్చిన తర్వాత అచట ఉన్న భక్తులందరికీ ప్రసాదములు ఇచ్చారు. మధ్యాహ్నం దాకా బాబుగారితో గడిపి వారి వద్ద సెలవు తీసుకుని కాళే మస్తాన్ దర్గా వద్దకు వెళ్ళాం. కాళే మస్తాన్ దర్గా వద్ద గుడ్డివాడైన ఒక అవధూతను మేము చూశాం. వారి 2 కళ్ళు కాయలు కట్టి ఉన్నాయి. మాస్టర్ గారు వారికి సాష్టాంగ నమస్కారములు చేశారు. ఏమిటి ఇతనికి మాస్టర్ గారు నమస్కారములు చేయుచున్నారని నేను సంశయించగా, ఇతను ఆశాపాశముల నుండి విముక్తుడై శరీర భ్రాంతిని అధిగమించి నిరంతరం ఆత్మానుభూతిలో రమిస్తున్నాడు. కావున వీరిని అవధూతలని అంటారు. అటువంటి అవధూతలకు దైవ భావముతో సేవ చేయాలి అని మాస్టర్ గారు చెప్పి నా సంశయ నివృత్తి చేశారు. తర్వాత టీ తెచ్చి వారికి ఇవ్వగా వారు టీ త్రాగగా మిగిలిన ఉచ్చిష్టములో కొంత మాస్టర్ గారు ప్రసాదముగా స్వీకరించి కొద్దిగా ప్రసాదము నన్ను స్వీకరింపచేశారు. ఆ రాత్రికి గుంటూరులో బయలుదేరి విద్యానగర్ చేరాము. తర్వాత కాలంలో రంగన్నబాబు గారి దేహత్యాగానంతరము గుంటూరులోని కనకమ్మ గారి భరతాశ్రమంలో బాబుగారి ఆరాధనలో పాల్గొనే అవకాశం నాకు లభించినది. భరద్వాజ మాస్టర్ గారి అనుగ్రహ కృపా కటాక్షముల వలన సాయినాథుని అనుగ్రహమున రంగన్నబాబు, వెంకయ్య స్వామి, చీరాల స్వామి, జిల్లెలమూడి అమ్మ వంటి మహాత్ముల దర్శన భాగ్యము నాకు లభించినది. నా పూర్వజన్మ సుకృత ఫలముగా చిన్ననాట పేదరిక వ్యవసాయ కుటుంబములో జన్మించడంలో ఉచిత హాస్టల్ సదుపాయంనిచ్చిన విద్యానగర్కు విద్యాభ్యాసమునకు రావడము కూడా ఒక వరమైనది. పిమ్మట భరద్వాజ మాస్టర్ గారి పరిచయంతో నా జీవితంలో ఆధ్యాత్మిక ఉన్నత విలువలు గల జీవితం సాధ్యమైనది అని అంటూ ఆనందముతో చెన్నై గారు రంగన్నబాబు గారితో తనకు గల జ్ఞాపకాలను వెల్లడించారు. జై సాయి మాస్టర్.